శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం మొన్న నాగార్జున, అలానే చిరంజీవి గారు, ఇప్పుడు ఎన్టీఆర్ ఎందుకు ఒకరి తర్వాత ఒకరు కోర్టులకు వెళ్తున్నారు? ఇప్పుడు ఎన్టీఆర్ రీసెంట్ గా ఢిల్లీ కోర్టు వరకు అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, వీళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ హైకోర్టు మీద నమ్మకం లేదా? హైదరాబాద్లో ఉంది కదా. వాళ్ళు ఆంధ్ర వాళ్ళైనా సరే, మనకి బెంచ్ ఉంది, కానీ ఇక్కడ హైకోర్టుకే కదా అందరు వెళ్తారు. సో ఎందుకు మరి హైదరాబాద్లో వేయలేదు? ఈవెన్ నాగార్జున కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే గతంలో మీకు గుర్తుంటే కనుక అయితే సమంత కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు క్లియర్గా చెప్పింది, మీరు ఒక సెలబ్రిటీ అయినప్పుడు మీకు నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి ట్రోల్స్. అలాంటప్పుడు మీరు సెలబ్రిటీ హోదా వదులుకొని ఇంట్లో కూర్చోండి అన్నట్టు. అంతే కదా. ఇప్పుడు మీరు ఏమైనా పెట్టడం మానేస్తున్నారా? వాళ్ళు కూడా పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళ తరఫున ఎవరో పెడతారు కదా. మంచి చెడు రెండు ఉంటాయి అని అడిగింది. ఇప్పుడు నాగార్జున వెళ్ళారు మీరు అన్నట్టుగా. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అనే సందేహం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు అవసరం లేదు, ఏమీ లేదు ఇష్యూ. ఆ మధ్యలో ఆయన హెల్త్ గురించి అందరూ మాట్లాడారు, ఏంటి ఇట్లా అయిపోయాడని. మరి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆయన కెరీర్ని ఎవరు మౌల్డ్ చేశారు, ఎట్లా పైకి వచ్చాడు, అవన్నీ చూసుకుంటే కనుకైతే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత నార్నే వాళ్ళ పిల్లనిచ్చి ఆయనే కదా దగ్గరుండి పెళ్లి చేయించారు. ఆ తర్వాత కూడా అతను రాజకీయాల్లో వాళ్ళకి హెల్ప్ చేద్దామని చూశాడు. సరే, ఇప్పుడు ఏమండి, ఎవరి పిల్లల్ని వాళ్ళు పైకి తెచ్చుకుంటారు. లోకేష్ని తీసుకొచ్చారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పక్కకి వెళ్ళిపోయాడు అనుకుంటే అది అర్థం లేదు. ఇక రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి, ఎవరి పిల్లల్ని వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి తర్వాత చాలా ట్రోల్స్ వచ్చాయి, ముఖ్యంగా వైసీపీ ట్రోల్స్ని ఏది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. మరి అప్పుడే ఖండించాలిగా. అదేం కాదు, నేను మా మావయ్యతోటే ఉన్నాను, నాకేమి విభేదాలు లేవు, నందమూరి కుటుంబంతో అని చెప్పలా, కామ్గా ఉన్నాడు. అది తప్పేగా. చాలా క్రైసిస్ వచ్చినప్పుడు, ముఖ్యంగా భువనేశ్వర్ గారి గురించి ఒక ఇది జరిగినప్పుడు సభలో చర్చ చాలా నీచంగా మాట్లాడినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి జూనియర్ ఎన్టీఆర్? మీరు మర్చిపోకూడదు, జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు నాన్నే పిల్లని చేసుకోవటం కూడా ఒక కారణమే కదా. సరే, సినిమాల్లో మీరు హీరోగా ఎదిగారు, రామోజీరావు గారు మీకు లిఫ్ట్ ఇచ్చారు, ఇవన్నీ ఓకే, అవి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం నిజంగా చెప్పాలంటే మీకు సంఘంలో కొన్ని స్థానాలు రావాలి అంటే చాలా ఉండాలి వెనకాల బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు సమకూర్చారు ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకని భువనేశ్వర్ గారి గురించి మీరు రెస్పాండ్ కాకపోవటం అనేది చాలా పెద్ద బ్లండర్. అది క్షమించక్కర్లా జూనియర్ ఎన్టీఆర్ని. అది కామ్గా ఉండిపోతే అయిపోదు కదా, హీ హ్యాస్ టు రెస్పాండ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వాల. ఈయన మొన్న ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే కాకుండా తర్వాత ఏదో అభినందనలు పెట్టినట్టున్నారు. అవును, దానికి ఎందుకు పెట్టారు మరి? అంటే ముఖ్యమంత్రితో అవసరాలు ఉంటాయనా? మనం తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలట. ఎవరైనా సరే మీరు ఒకే పద్ధతిలో వెళ్ళాలండి. మనకి మన ఈగో ముఖ్యం అనుకుంటే అది వేరు కాదు. నాకు బంధాలు కావాలి, బాంధవ్యాలు కావాలి, సరే ఎవరు ఎలా ఉంటాయి ఏంటి. ఇప్పుడు మనందరం కూడా తెల్లారు లేచి ఎన్ని కాంప్రమైజులు అవుతామండి. చుట్టాలందరితో ఎందుకు మంచిగా ఉంటాం? వాళ్ళు అందరూ మంచిగా మనతో ఉండరు. కానీ మనకి కావాల్సింది ఏంటి? మనం అనే ఒక ఇది ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటే ఏంటిలే, మనకు అవసరానికి కూడా ఎవడు అక్కర్లేదు, కానీ మనకి మన పిల్లలకి ఒక బంధుత్వం తెలియాలి అని మనం ఆలోచిస్తాం. అది ముఖ్యం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి చాలా అవసరం. సరే, ఏది ఏమైనా ఇవాళ ఆయన కోర్టుకు వెళ్ళటం వల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు ట్రోలర్స్ని ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపగలడు? సరే, ఇవాళ కోర్టు చెప్తుంది, వాళ్ళు ఇవాళ ఆపేస్తారు, మళ్ళీ 2 రోజులు పాక మళ్ళీ మామూలు. సో మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇవన్నీ కంట్రోల్ అయ్యే విషయాలు కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఈ చాలా రోజులు అయిపోయాక. మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుని చాలా రోజులు అయింది, నెల అయిందా? అవును. అతని హెల్త్కి ఏమైంది మనందరం కూడా మాట్లాడా. ఎందుకు మాట్లాడతారు? బికాస్ మీరంటే ఒక కన్సర్న్ ఉంటుంది కాబట్టి ప్రతివాడు అనుకుంటాడు, అయ్యో ఇదేంటి జూనియర్ ఎన్టీఆర్ ఇలా అయిపోయారు, ఏంటి హెల్త్ ఇష్యూ అయిందా, లేకపోతే అదేంటి దాన్ని ఏమంటారండి, ఒళ్ళు తీయించేస్తారు, సర్జరీ, ఏమైనా సర్జరీ జరిగిందా, అలా రకరకాలుగా వచ్చాయి.
కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడో ఆయనే చెప్పాలి, ఢిల్లీ కోర్టుకి ఎందుకు వెళ్ళాడో ఆయనే, ఢిల్లీ కోర్టుకి ఎందుకు వెళ్ళారో ఆయనే చెప్పాలి. ఏది ఏమైనా ట్రోలర్స్ని మీరు ఆపలేరు. ఇప్పుడు ట్రోలర్స్ ఇచ్చేదానికి జవాబులు మీరు ఇవ్వకుండా ఉండట్లేదు కదా. మీరేమైనా నోరు మూసుకుని ఉంటారా? ఎవరైనా ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ని అంటల్లా, ఎనీబడి. మనం పబ్లిక్లోకి వచ్చాక మంచి చెడు రెండూ వస్తాయి. మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి, అంతే కదా. అది నేను చెప్పేది. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.